కోల్డ్రిఫ్ దగ్గుమందు కారణంగా మధ్యప్రదేశ్లో 21 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. ఈ సిరప్ తయారు చేసిన శ్రేసన్ ఫార్మాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించారు. శ్రేసన్ ఫార్మాతో సంబంధం ఉన్న చెన్నైలోని 7 ప్రదేశాల్లో సోదాలు చేపట్టారు. అదే సమయంలో తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల నివాసాల్లో కూడా దాడులు జరిగాయి. శ్రేసన్ ఫార్మా యజమాని రంగనాథన్ను ఇప్పటికే మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దగ్గుమందు మరణాలకు తమిళనాడు అధికారుల నిర్లక్ష్యమే కారణమని కేంద్ర ఔషధ నియంత్రణ మండలి ఆరోపించింది. రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ విభాగం నిబంధనలను విస్మరించిందని, కేంద్రం చేసిన సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో విఫలమైందని దర్యాప్తులో గుర్తించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 21 మంది చిన్నారుల మరణాలకు కారణమైన కోల్డ్రిఫ్ దగ్గు సిరప్లో 48.6% అత్యంత విషపూరితమైన డైఇథిలిన్ గ్లైకాల్ ఉన్నట్టుగా టెస్టుల్లో వెల్లడైంది.